ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. ఒక ట్రెండింగ్ టాపిక్ గురించి మాట్లాడాలి. ఆ, ఇదివరకు చక్కటి గుడుల మీద దశావతారాలని చిత్రించడం, మ్మ్. వాటిని చూసి ఎక్కడ కనిపించినా నేనైతే షాపుల మీద శివపార్వతులు ఉన్నా దండం పెట్టుకుంటా, కనిపించాడు అంటే దండం పెడతా. ఇప్పుడు అవి ఒంటి మీదకి వచ్చేసాయి, బ్లౌజుల మీదకి వచ్చేసాయి. చూసారా? చూసాను. నామాలతోటి డిజైన్లు వెనకాల బ్లౌజ్, టెంపుల్ డిజైన్ వేసి దానికి లైట్లు చూసాను నేను. టెంపుల్ డిజైన్ వేసి దానికి లైటింగ్స్, అది వెలుగుతుంది. బటన్ బ్యాటరీది పెడితే కాదేది అనర్హం అన్నట్టు. ఫ్యాషన్ కి కృష్ణుడి బొమ్మలు చీరల మీద కానీ నామాలమ్మా, వెంకటేశ్వర వెంకటేశ్వర నామాలు, స్వామి. వెంకటేశ్వర స్వామి నామాలు, ఆయన బొమ్మ లేకపోతే ఆయన అమ్మవారు ఉన్నట్టు ఏమిటేమిటి వాట్ నాట్ అసలు నిజంగా. బ్లౌజ్ ఆ, అసలు అసలు అర్థం అనేది ఉందా అని అనిపిస్తుంది. ఒకసారి నాకు అనిపిస్తుంది ఈ సనాతన సాంప్రదాయం ఇచ్చిన స్వేచ్ఛని చాలా నిరుపయోగం, అసలు మిస్యూస్ నిజంగా. అసలు ఎట్లా అంటే ఒకళ్ళు వచ్చి చెప్పాలా మనకి, ఏమండి ఇది తప్పండి అని మనం చెప్పాలా. ఏంటి తప్పు అని అంటే నేను అనగానే నీకు స్ఫురణకు వచ్చింది ఏంటి, దాంతోనే వాష్రూమ్స్కి వెళ్తారు, Yeah. అదే ఉతుకేస్తారు, అవునా కాదా? బ్లౌజ్ అని అంటే చెమట చెమట పడుతుంది. అసలు ఎలా ఆలోచిస్తారు, అట్లా ఎలా వేసుకోవాలనిపిస్తుందా అనేది నాకైతే అర్థం కాదు పద్మిని. నిజంగా మనం ఈ ఫ్యాషన్ ని మాత్రం మనం స్టాప్ చేయాలి అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒక్కొక్కసారి దిస్ ఇస్ నాట్ అలవ్డ్ అని ఖచ్చితంగా చెప్పాలనిపిస్తుంది అనమాట. నువ్వు కూడా కుదిరితే గనక మీ ఇన్స్టాలో పెట్టు ఇట్లాంటి బ్లౌజెస్. అసలు పొరపాటున తాంజూర్ పెయింటింగ్, చక్కగా చిలకలు వేసుకోండి, నెమళ్ళు వేసుకోండి, పువ్వులు వేసుకోండి, బోలెడు ఉన్నాయి, ఏనుగులు వేసుకోండి, ఏమైనా వేసుకోండి. స్వామివారి నామాలు, స్వామివారి ఫేసు, అమ్మవారి ఫేసు, ఇట్లాంటివి అనేది నాకు అస్సలు. అది కూడా మళ్ళీ వీపుకి వీపుకి పైనంతా అదేమిటో దాన్ని సీత్రూగా నెట్టెడ్ క్లాత్ కిందంతా వస్తుంది. అసలు నాకు అనిపిస్తుంది అంటే స్వామి ఎక్కడ లేడు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఎక్కడ లేడు కరెక్టే, కానీ మనం ఆయనకిచ్చే గౌరవం అనేది ఖచ్చితంగా మనం ఎప్పుడైనా మనం చూసుకోవాలి. ఎక్కడ లేడు అనేది తర్వాత అప్రస్తుతం, కానీ స్వామికి ఇవ్వాల్సిన గౌరవం అనేది తప్పకుండా ఇవ్వాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎక్కడ ఏం చేయాలి అనేది ఇంకొకళ్ళు చెప్పకూడదు అనేది కూడా గుర్తుపెట్టుకో. బాత్రూమ్ లో ఆనందం. నాకు ఒక్కొక్కసారి వీళ్ళు ఈ ఫోటోలు కూడా వేస్తూ ఉంటారు చూడు, ఒత్తులు, అయ్యప్ప స్వామి ఫోటో పెట్టి ఒత్తులు వేస్తూ ఉంటారు. అవి తీసి ఎక్కడైనా డస్ట్ లో వేయాలంటే ఎంత బాధ అనిపించేస్తుందో. అవన్నీ నేను చెట్టల్లో, ఎక్కడ తొక్కని జాగాల్లో కొంచెం నీళ్ళల్లో తడిపేసి వేయడము అట్లా చేస్తూ ఉంటా. మా దగ్గర ఒక చిన్న కవర్ ఉంటుంది అనమాట, ఇట్లా దేవుడి ఫోటోలు ఉన్నవి, అగరబత్తిలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒక కవర్ లో పెడతాను. అట్నుంచి వెళ్ళినప్పుడు చెట్ల దగ్గర పడేస్తూ ఉంటాను అనమాట. అంటే ఎలా మనం గౌరవించాలి అనేది మనం తప్పకుండా నేర్చుకోవాలి. అసలు భగవంతుడు అనే వాటి మీద, ప్రింటింగ్ అనే వాటి మీద తప్పకుండా ఒక నోటిఫికేషన్ రావాలి, ఆర్డర్ ఉండాలి అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సనాతన సాంప్రదాయాన్ని, హిందూ దేశాన్ని, హిందువులు ఎక్కువగా ఉండే దేశం మనది. ఇంకో తీస్తే ఇక నేపాల్, హిందువులు మాత్రమే ఉండేది నేపాల్, అంతే కదా. మనం ఆ నేపాల్ దేశాన్ని మనలో కలుపుతాం అంటే మనం వద్దన్నాం, అంత సెక్యులరిజం మనం. మన సాంప్రదాయాన్ని మనం కాపాడుకోకపోతే ఎట్లా? మన హిందుత్వాన్ని మనం కాపాడుకోవాలి తప్పకుండా. భగవంతుడికి సంబంధించినవి బట్టల మీద ఉండకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి. అసలు ఇదివరకు రోజుల్లో, మరి ఇప్పుడు జనరేషన్ కి తెలుసో తెలీదో తెలియదు కానీ, పట్టు చీరలతో ఉన్న వాళ్ళు అన్నం కూడా ఆ చీరతో తినేవాళ్ళు కాదుట. అన్నం అంటే చీర అంటే అయిపోతుంది. అవును, ఆ చీర అంటే పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు చీరలు మార్చేసుకునేవారు కదా. మార్చుకుంటాను నేను. ఈ మధ్య మార్చుకోవడానికి లేకుండా అయిపోయింది. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి అసలు అమ్మాయి ఎప్పుడు రెడీ అయ్యి వస్తుందో తెలియదు. 10 గంటలు పడుతుంది అమ్మాయిని రెడీ చేయడానికి, పెళ్లి కూతురు. మేము 1 గంట రెడీ అవుతేనే నన్ను బండబూతులు తిట్టారు. నన్ను కూడా తిట్టాడు మా మావయ్య. పెళ్లి మావయ్య అంటే నాడో ముహూర్తం ఇంపార్టెంట్ అని తిట్లు తిట్టాడు మా మావయ్య, తెలుసు కదా.
నేను గంట రెడీ అయినాక జడ పెద్దది కదా పద్మిని, ఆ పూల జడ అవి వాళ్ళు వేస్తుంది జారిపోయడం అది ఎలా ఉంటే కొంచెం జారకుండా జాగ్రత్తగా కుట్టడము. చీర నేనే కట్టుకున్నాను, ఏం లేదు కదా లేదు చీర కట్టుకోవడము. మేకప్ ఆర్టిస్ట్ ఉన్నా మరి ఎక్కువ వేయొద్దని చెప్పి ఆ అమ్మాయిని మనం జడకే పెట్టుకున్నాను ఇంపార్టెంట్ గా. తయారవడం మాత్రం అంతకు ముందు నాకు వచ్చు కాబట్టి ఇంక నేనే రెడీ అయ్యాను. మనకి ఏది పడుతుందో ఏది సూట్ అవుతుందో మనకు తెలుసు కదా, మనకు సూట్ అవ్వంది వాళ్ళు చేస్తే మళ్ళీ మనం అనకూడదు అని చెప్పి నేను ఇదే పెట్టుకుంటానండి, నేను ఇలానే చేస్తానండి. ఒక గంట రెడీ అయినందుకే నన్ను ఎన్నో తిట్టారు, ఎప్పుడు చేస్తావు గౌరీ పూజ ఇంకా నడు అని చెప్పి. అలాంటిది ఇంకా మధుపర్కం చేసి కట్టుకునేటప్పుడు వాళ్ళతో అనిపిస్తావా పిల్లెక్కడా అని. నేను అనిపించలే అమ్మ, నా చీర నేనే కట్టుకుంటున్నాను అప్పటికే ఇంకాను. అట్లా మరి ఎందుకు మనం చూసుకోవాల్సింది ఏంటి అని అంటే కనుక మార్చుకునేది ఇప్పుడు మారిపోయింది ఇంతకి, అవునా కాదు? అక్కడ ఒకటే రూమ్ లేదు. అందుకని నేను ఏం చేస్తా అంటే ఏ చీరతో అయితే నేను అన్నం తినున్నానో మాక్సిమం అది కట్టుకోవడానికే ప్రయత్నం చేస్తా. లేదు అంటే ఇది టిఫిన్ తినేసి వదిలేస్తా, అన్నం ముట్టుకోను, స్వీట్ అంత పూరి తినేసి వస్తా, ఆ చీర అంటే అయిపోతుంది అన్నది కరెక్టే. మళ్ళీ పూజకి పనికిరాదు మడికి పనికిరాదని అనేది అలా ఉండేది. అంటే ఒక చీర మామూలు చీర పట్టు చీరకి అంత వాల్యూ ఇస్తే దేవుణ్ణే తీసుకొచ్చి బ్లౌజుల మీద వేసేసి మీరు అన్నట్టుగా బాత్రూమ్ లోకి వెళ్ళిపోవటం అవన్నీ చేస్తాం కదా. నువ్వు అంటే కానీ నాకు ఐడియా రాలేదు. వాష్రూమ్స్ కి వెళ్తారు కదా అని అంటే నువ్వు అంటే కానీ నాకు అది ఐడియా రాలేదు. ఒక్కొక్కసారి నాకేమనిపిస్తుంది అంటే లడ్డూకి ఎట్లయితే పేటెంట్ హక్కు తీసుకున్నామో స్వామివారి నామాలకి కూడా అట్టే పేటెంట్ హక్కు తీసుకోవాలి. దేని మీద ముద్రించడానికి కాదు, ఇది చాలా అథెంటికేటెడ్ అనేది. ఏ నామాలైనా అడ్డనామాలైనా సరే నిలువు నామాలైనా సరే వేటికైనా సరే అథెంటికేటెడ్ గా ఇవి ఇక్కడ మాత్రమే ఉపయోగించాలి అని చెప్పి చెప్పాల్సి వస్తుందేమో అని అనిపిస్తుంది. అలా చెప్పకుండానే నిజంగా మీరు ఎవరైనా పెయింట్లు వేసే వాళ్ళు ఉంటే కనుక బ్లౌజుల మీద మేము దేవుళ్ళ పెయింట్లు వేయము అని చెప్పి మీరే చెప్పండి. అప్పుడు ఎవరు వేయించుకునే వాళ్ళు ఉండరు కదా ఇంకా, అనా కదా? వేయించుకున్న వాళ్ళు కూడా వెళ్ళకుండా ఉండాలి. ఏమిటో మొత్తానికైతే ఇది కూడా మాట్లాడుకోవాల్సి వచ్చింది. మారుతారు ఖచ్చితంగా. ఒక తెగను చూసాను నేను, వాళ్ళు ఒళ్ళంతా పచ్చబొట్లు పొడిపించుకుంటారు రామ్ 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 అని చెప్పి. అసలు వాళ్ళ తెగంతా అంతేట, ఎప్పుడు మొత్తం ఒళ్ళంతా పచ్చబొట్టు ఉంటుందంట వాళ్ళకి. రామ్ 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 అంటే భగవంతుడు అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి, అవునా కాదా? ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలనేది కూడా తెలుసుకోవాలి. మన ఫోటో ఎవరైనా ఒకళ్ళు ప్రింట్ తీసుకొని ఎక్కడో ఒకడ తొక్కి పడేస్తూ ఉంటే మనకి ఎట్లా ఉంటుంది? మనం దాన్ని చేయగలుగుతామా? అసలు ఫోటో దాకా వెళ్ళిపోయారు. మన పెళ్లి కార్డు నిర్లక్ష్యంగా ఎవరింట్లో అయినా ఎప్పుడైనా చూస్తే భలే బాధ అనిపిస్తుంది. ఎంతకన్నా మనం చేయకుండా ఉంటే బాగుండాలి. అవును నిజంగా. కాబట్టి అట్లా నువ్వన్నది కరెక్టే, జాగ్రత్తగా ఉండాలి. భగవంతుడి విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకి ఇవ్వాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అద్భుతం, చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు. నమస్తే.